ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడికక్కడ అసంతృప్తులు అనేది పెరిగిపోయారు. సో ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 4 సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలుచుకుంది. సో ఇప్పుడు ఆ స్థానాన్ని ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గెలుచుకుంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సో బీజేపీలో నుంచి బీఆర్ఎస్ లకు వచ్చిన రాకేష్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ సో వీళ్ళని కనుక మీరు ఆయన్ని గెలిపించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇతను పల్లాకు అనుచరుడు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో అతని అజమాయిషీ మా పైన ఏంటి అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని సంప్రదించకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు అని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో మీరు అభ్యర్థిని ప్రకటించేసేసి మీరు గెలిపించుకురండి అని చెప్పేసి మా మీద ఎలా హుకుం జారీ చేస్తారు అని చెప్పేసి కూడా ఈ విధంగా సో ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇప్పుడు గెలుస్తుందా లేదా, సో ఈ ఎమ్మెల్సీ స్థానం 4వ సారి ఇప్పుడు 5వ సారి గెలవబోతుందా లేదా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నార్థకంగా అని చెప్పొచ్చు. చూద్దాం డీటెయిల్ గా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకురండి అంటే ఎలా కుదురుతుంది అంటూ అధిష్టానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్న బాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. రాకేష్ రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరుడిగా పేరుంది. దీంతో కొందరు గులాబీ నేతలు తమపై పల్లా పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తుల కారణంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ ఎదురీదుతోందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. శాసన మండలి పునరుద్ధరణ తర్వాత వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. అనంతరం 2015, 2021లో వరుసగా 2 సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా 2007 నుంచి 2021 వరకు 4 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ప్రస్తుతం కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ప్రతిష్టకు పరీక్షగా మారింది. దీంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ పార్టీ తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండగా ఈ సీటుపై కన్నేసిన పలువురు బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. వరంగల్ కు చెందిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేయూ జాక్ నేత వాసుదేవరెడ్డితో పాటుగా మాజీ చైర్మన్ సుందర్రాజ్, నల్గొండ జిల్లాకు చెందిన గీతా కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్ కూడా టికెట్ ఆశించారు. అయితే అధినేత కేసీఆర్ మాత్రం అనూహ్యంగా రాకేష్ రెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో వరంగల్, నల్గొండ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్న తమను కనీసం సంప్రదించకుండా టికెట్ ఖరారు చేయడం ఏంటని గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు తాము సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదంటూ వాపోతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుకున్నామని, పల్లా కారణంగానే తమకు అధిష్టానం వద్ద ప్రాధాన్యం తగ్గుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో సమన్వయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 15న తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, కార్పొరేషన్లు మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకటేశ్వరరావు, మరి యాదవ్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. వారంతా పలు వ్యక్తిగత కారణాలు చెప్పిన అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తితో దూరంగా ఉన్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అధిష్టానంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికపై వీటి ప్రభావం పడే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది.